మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ క్విజ్ యొక్క ముఖ్య పర్పస్ ఏంటంటే మీ అందరి చేత బైబిల్ చదివించాలనేది ముఖ్య ఉద్దేశము. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించడానికి 3 ప్రైజెస్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. అలాగే ఈ యొక్క బైబిల్ క్విజ్ ని మరి విజేతల్ని ఎంపిక చేసే విధానం వచ్చేసి ఎవరికైతే అత్యధికమైనటువంటి మార్కులు వస్తాయో వారిని డ్రా ద్వారా ఎంపిక చేస్తాము. అలాగే ఎవ్రీడే 6 o'clock వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇవ్వబడ్డవి మరి స్పాన్సర్ చేసి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. మీ వీడియో అప్లోడ్ అయినటువంటి 24 hours లో మీ ఆన్సర్స్ మాకు మా మెయిల్ అడ్రస్కి లేదా వాట్సాప్ నెంబర్కి పంపించాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తూ మరి ఈ యొక్క డే 8లోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగరుడ ఘనమైన తండ్రి, ఇప్పటి వరకు నాయన 7 days కంప్లీట్ చేసుకున్నామయ్యా. ఇది కేవలం మీ కృపే తండ్రి. పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకా వేలాదిగా లక్షలాదిగా ప్రపంచ వ్యాప్తంగా తండ్రి ఈ యొక్క బైబిల్ క్విజ్ లో పాల్గొనేందుకు సహాయం దయచేయండి. జాషువా జనరేషన్ నా తండ్రి అయా ఈ దినాలలో మేము చూడగలిగినట్లు ఈ యొక్క బైబిల్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని బైబిల్ని క్షుణ్ణంగా ధ్యానించి అయా నీ ఆత్మీయమైనటువంటి మేలు పొందుకునే కృపను దయచేయమని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. పాల్గొంటున్న బిడ్డలందరినీ ఆయన మీరే బ్లెస్ చేసి మీకు మహిమ తెచ్చుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి క్వశ్చన్ నంబర్ 36 మీ ప్రశ్న. యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు ఏ దిక్కునున్న అమోరీయుల రాజులందరి గుండెలు చెదిరిపోయెను. మీ ప్రశ్న మరి ఒకసారి. యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు ఏ దిక్కునున్న అమోరీయుల రాజులందరి గుండెలు చెదిరిపోయెను. మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమటి, ఆప్షన్ సి ఉత్తరము, ఆప్షన్ డి దక్షిణము. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 36A అని, ఆప్షన్ బి అయితే 36B అని, ఆప్షన్ సి అయితే 36C అని, ఆప్షన్ డి అయితే 36D అని jesuswithus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నంబర్ కి పంపించాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 37 మీ ప్రశ్న. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించుమని ఎవరికి ఆజ్ఞాపించెను. మీ ప్రశ్న మరి ఒకసారి. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించుమని ఎవరికి ఆజ్ఞాపించెను. మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ యెహోషువకును, ఆప్షన్ బి మోషేకు, ఆప్షన్ సి యాజకుడగు ఎలియాజరునకును, ఆప్షన్ డి అహరోనునకును. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 37A అని, ఆప్షన్ బి అయితే 37B అని, ఆప్షన్ సి అయితే 37C అని, ఆప్షన్ డి అయితే 37D అని jesuswithus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 38 మీ ప్రశ్న. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు అరణ్యములు సంచరించుచు వచ్చిరి. మీ ప్రశ్న మరి ఒకసారి. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు అరణ్యములు సంచరించుచు వచ్చిరి. మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 32 సంవత్సరములు, ఆప్షన్ బి 42 సంవత్సరములు, ఆప్షన్ సి 40 సంవత్సరములు, ఆప్షన్ డి 44 సంవత్సరములు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 38A అని, ఆప్షన్ బి అయితే 38B అని, ఆప్షన్ సి అయితే 38C అని, ఆప్షన్ డి అయితే 38D అని jesuswithus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నంబర్ కి పంపించాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 39 మీ ప్రశ్న. గిల్లాలు అనగానేమి. మీ ప్రశ్న మరి ఒకసారి. గిల్లాలు అనగానేమి. మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ నెట్టుట, ఆప్షన్ బి ప్రవహించుట, ఆప్షన్ సి త్రోయుట, ఆప్షన్ డి దొరలించిన. మరి మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 39A అని,
ఆప్షన్ బి అయితే 39B అని, ఆప్షన్ సి అయితే 39C అని, ఆప్షన్ డి అయితే 39D అని jesuswithus39@gmail.com కి లేదా మా వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. మీ ప్రశ్న, ఏ మైదానములో పస్కా పండుగను ఆచరించిరి? మీ ప్రశ్న మరి ఒకసారి, ఏ మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సిరియా, ఆప్షన్ బి ఎరికో, ఆప్షన్ సి యూదోము, ఆప్షన్ డి గిల్గాలు. మీ యొక్క సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ అయితే 40A అని, ఆప్షన్ బి అయితే 40B అని, ఆప్షన్ సి అయితే 40C అని, ఆప్షన్ డి అయితే 40D అని jesuswithus39@gmail.com కు పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అత్యంత ముఖ్యంగా ఈ వీడియోని అనేక మందికి తెలియచేయండి. ఎందుకంటే జీసస్ విత్ us మినిస్ట్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో బైబిల్ క్విజ్ వస్తుందని మీ ఫ్రెండ్స్కి, మీ స్థానిక సంఘస్థులకి, మీ యొక్క బంధువులకి, ఎక్కడెక్కడ దూర ప్రాంతాలలో మరి ఆయా కోచింగ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగాల రీత్యా వెళ్ళి ఉంటారు, రకరకాల ప్రాంతాలలో మీకు తెలిసిన వారు ఉంటారండి. వారందరికీ తెలియచేయండి. ఈ బైబిల్ క్విజ్ మనందరి చేత బైబిల్ చదివించడం కోసమే కాబట్టి మంచి కార్యం మీరు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. అనేక మందికి తెలియచేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. God bless you.